ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశాన్ని దయచేసిన కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మరి యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ఈరోజు బైబిల్లో నుంచి కొన్ని విషయాలను ధ్యానించుకోవటానికి దేవుడు మరొక అవకాశాన్ని మనందరికీ దయచేశాడు ప్రియులారా. మరి ఈరోజు బైబిల్ గ్రంథంలో నుంచి ఎన్నో విషయాలను నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా మనము నిదానంగా చక్కగా ప్రతి సందర్భాన్ని ప్రతి సన్నివేశాన్ని చక్కగా నేర్చుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎందుకు అంటే దేవుడు రాయించిన 66 పుస్తకాలలో మనము నేర్చుకోబోతున్న ప్రతి విషయము పక్కింటి వాళ్ళకని మాత్రం మనం అనుకోకూడదు. ఇది పక్క రాష్ట్రానికి అనుకోకూడదు, పక్క దేశానికి అనుకోకూడదు. ఎందుకు అంటే దేవుడు రాయించాడు అంటే మన కోసము అని దీన్ని భావించుకొని, దేవుడు నా కోసము దీన్ని రాయించాడు, నేనే చదవాలి, నేనే అర్థం చేసుకోవాలి, నా బ్రతుకులో దీన్ని అలవాటు చేసుకోవాలి అని మరి మనకే దీన్ని రాయించాడు అని ముందుగా మనం గుర్తించాలి. ఎందుకు అంటే ట్రైన్లో అనౌన్స్మెంట్ జరుగుతుంది అంటే అది పక్కవాడు గురించి అని నీవనుకుంటే పొరపాటు ప్రియులారా. ప్లాట్ఫారం మీదకి ఎక్కిన ప్రతి వాడికి అనౌన్స్మెంట్ అప్లై అవుతుంది. ఏమంటే ప్లాట్ఫారంకి ఎక్కిన ప్లాట్ఫామ్ మీద ఉన్న ప్రతి వాళ్ళకి కూడా అనౌన్స్మెంట్ ఎలాగైతే అప్లై అవుతుందో భూమి మీదికి వచ్చిన ప్రతి వారికి కూడా ఈ మాటలు, దేవుని మాటలు అప్లై అవుతున్నాయి. అందుకే ఎప్పుడు కూడా వేరే వాళ్ళ గురించి అనుకోకుండా ఇది నా గురించే అనుకుంటే మనం బాగుపడతాం. అందుకే భూమి మీదికి మనము ప్రవేశించిన మనము, భూమి మీదికి వచ్చిన మనము మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళతాము. వచ్చిన మనము ఒకరోజు ఖచ్చితంగా వెళతాం. వచ్చాము అంటే వెళ్ళాలి. వెళ్ళాలి. మళ్ళీ ఇంకా రావటం అంటూ ఉండదు ప్రియులారా. ఇంకా రావటం అంటూ ఉండదు. వచ్చిన మనము, భూమి మీదికి వచ్చిన మనము, వచ్చిన తర్వాత ఏం చేస్తున్నామన్నదే మనము గుర్తు చేసుకోవాలి. వచ్చిన మనము ఏం చేస్తున్నాం, వచ్చిన మనము ఏం మర్చిపోయాం, వచ్చిన మనము దేన్ని మరిచి బ్రతుకుతున్నాము అన్న సంగతులను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ఉద్దేశంతో, ఏదో ఒక కారణముతో కారణ జన్ములుగా ఈ లోకములో పుడుతున్నారు ప్రియులారా. కారణ జన్ములుగా ఈ లోకములో పుడుతున్నారు. మరి కారణ జన్ములుగా పుట్టిన మనుషులు మరి కారణాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు అంటే, అసలు మర్చిపోయి బ్రతుకుతున్నారంటే ఈ లోకం ఏమన్నా మరిపించిందా, లేకపోతే ఈ లోకములోకి వచ్చిన తర్వాత మనిషి ఏమన్నా పిచ్చెక్కిందా అన్న ఆలోచనలు కూడా కలుగుతుంటాయి. చూసారా, కొందరు ఎలా బ్రతుకుతుంటారంటే వచ్చిన పని మర్చిపోయి అసలు నేను ఎందుకు వచ్చాను ఈ లోకములోకి అన్న కనీసం ఒక్కరోజు కూడా ఆలోచించకుండా బ్రతుకుతున్నారు ఈరోజు. అసలు నేను ఎందుకు వచ్చాను, అసలు నా ఉద్దేశం ఏంటి, అసలు నేను రావటానికి గల కారణం ఏంటి, అసలు నన్ను ఎవరు పంపించారు, నన్ను పంపించారు అంటే అసలు నా తల్లి గర్భంలోకి నన్ను ఎవరు పంపించారు, ఎందుకు 9 మాసాలు నేను ఉన్నాను, 9 మాసాలు తల్లి గర్భంలో ఉన్నాను, తర్వాత భూమి మీదకి వచ్చాను, అసలు నన్ను వెనక నుంచి నెట్టుతున్నది ఎవరు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అంటే ఒక కారు మధ్యలో బంద్ పడింది అనుకోండి, స్టార్ట్ కావటం లేదు, వెనక నుంచి దొబ్బుతుంటారు ముందుకి. అలాగే అసలు భూమి మీదికి తల్లి గర్భములోకి నన్ను దొబ్బినదెవరు, తల్లి గర్భము నుంచి భూమి మీదికి నన్ను తీసుకొచ్చినదెవరు అని ఇవన్నీ ప్రశ్నలతో మనం ప్రశ్నించుకుంటే అసలు నిజంగా మన బ్రతుకు తెరువు ఏంటో మనకు అర్థమవుతుంది. అసలు
కారణాన్ని మర్చిపోయి, కారణ జన్ముడుగా నువ్వు భూమి మీదకి వచ్చి ఆ కారణాన్ని మర్చిపోయి వేరే కారణాలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నావంటే, వేరే కారణాలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నావు. ఎందుకయ్యా ఈరోజు ప్రార్థనకు రాలేదంటే వేరే కారణం. ఎందుకయ్యా ఈరోజు సంఘానికి రాలేదంటే వేరే కారణం. అసలు నీ కారణమే నీకు తెలియకపోయినప్పుడు వేరే కారణాలు ఖచ్చితంగా చెప్తావు. అసలు నీవు కారణ జన్ముడుగా పుట్టిన నీవు నీ కారణాన్ని నీవు మర్చిపోతే అందుకే దేవుడు అనౌన్స్మెంట్ చేశాడు బైబుల్ ద్వారా. దేవుడు అనౌన్స్మెంట్ చేశాడు బైబుల్ ద్వారా. ఎందుకు అంటే వచ్చిన ప్రతివాడు కూడా కారణాన్ని మర్చిపోయి కారణాలు చెప్పుకుంటూ ఉన్నారు. కాబట్టి నా భార్యని, నా కుమారుడని, కూతురని చూడండి ఎలాంటి కారణాలు చెప్తున్నారు. నా భార్య కోసం బతకాలి, నా భర్త కోసం బతకాలి, వాళ్ళ కోసం సంపాదించాలి, వాళ్ళ కోసం కష్టపడాలి, నా తల్లిదండ్రుల కోసం కష్టపడాలి అని ఇలా కారణాలు చెప్పుకుంటూ ఒరిజినల్గా మనం వచ్చిన కారణాన్ని మర్చిపోయాం. అంతే కదండి. ఊరికి ఏదో ఒక పని మీద వెళ్తావు. ఊరికి వెళ్ళిన నీవు ఆ పనిని మర్చిపోయి వేరే పనిలో పడ్డావు అనుకోండి, ఇక్కడి నుంచి ఫోన్ వస్తుంది నీకు. ఏమని ఫోన్ వస్తుందంటే, వెళ్ళిన పని అయిపోయిందా, ఎప్పుడొస్తావు అని. వెళ్ళిన పని అయిపోయిందా, మళ్ళీ ఎప్పుడొస్తావు అని. ఎందుకంటే నీవు వెళ్ళిన పని త్వరగా ముగించుకొని నీవు మళ్ళీ రిటర్న్ రావాలి. నువ్వు వెళ్ళిన పనిని త్వరగా ముగించుకొని రిటర్న్ రావాలి. ఒకవేళ లేట్ అయిందనుకో ఇక్కడ నుంచి ఫోన్ వెళుతుంది. ఏమని వెళుతుంది? నువ్వు వెళ్ళిన పని అయిపోయిందా, త్వరగా రిటర్న్ రా. చూసారా, అక్కడికి వెళ్ళిన తర్వాత మనం వెళ్ళిన పనిని మర్చిపోయి వేరే పనుల్లో మనం ఉన్నామనుకోండి, వేరే పనుల్లో వాళ్ళని సంతోషపెట్టడానికి, వీళ్ళని సంతోషపెట్టడానికి, ప్రియురాల్ని సంతోషపెట్టడానికి, అమ్మ నాన్నలను సంతోషపెట్టడానికి, భార్యని, బంధువుల్ని, మిత్రులను, ఇంటి పక్కోళ్ళని అందరినీ సంతోషపెట్టడానికి దేవుని సంతోషపెట్టే పని మర్చిపోయావు. అసలు దేవుని పని మర్చిపోయావు. అందుకే కారణాలు భూమి మీద మనకి వెతుక్కోకుండా వచ్చిన కారణాన్ని త్వరగా ముగించుకొని మన జీవితానికి సెలవు పుచ్చుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చిన మనకి ఒక 500 సంవత్సరాలు ఏమి కాదు, 300 సంవత్సరాలు కాదు, 200 కూడా కాదు, 100 కూడా కాదు ప్రియులారా, 100 సంవత్సరాలు కూడా కాదు, 60, 70, మహా అయితే 80. అధిక బలమున్న ఎడల అవయవాలు ఆరోగ్యంగా ఉండి చక్కగా నిన్ను నీవు కాపాడుకుంటూ చక్కగా ఉంటే, అధిక బలమున్న ఎడల తినే విషయంలో జాగ్రత్త. ఏమంటే ఏది పడితే అది తినకుండా ఈ ఆశతో ఏది పడుతుంది దొరికిందల్లా తినకుండా తినే దగ్గర లిమిటు, పడుకునే దగ్గర లిమిటు, ప్రతి విషయంలో లిమిటు కానీ ఉంటే, ఆరోగ్యంగా ఉంటే, అధిక బలము నీ దగ్గర ఉంటే 80 సంవత్సరాలు అన్నాడు. అంటే ఒక్కసారి ఆలోచించండి. వచ్చిన పనిని మర్చిపోయి కారణాలు చెప్పుకుంటూ తిరుగుతున్నావేంటి? అసలు నీ కారణము, ఈ సొల్లు కారణం ఎవరికి అవసరం చెప్పండి? దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము, మనకిచ్చిన ఆయుష్కాలము, మనం వచ్చిన పనిని కంప్లీట్ చేసుకోకుండా కారణాలు చెప్పుకుంటూ తిరుగుతున్నావేంటయ్యా? కారణ జన్ముడుగా పుట్టిన నీవు అసలు దేవుని ఉద్దేశాలను నెరవేర్చటానికి వచ్చిన మనము వేరే కారణాలు చెప్పుకుంటూ తిరుగుతుంటే అసలు దేవుడు ఏమనుకుంటాడు మీరు ఆలోచించండి. దేవుడు అందుకే పరలోకపు ప్రకటన చేశాడు. పరలోకము నుండి వచ్చి ఒక ప్రకటన జరిగింది. ఏంటంటే భూమి మీద ఉంటున్న వాళ్ళందరికీ నరులారా తిరిగి రండి అని దేవుడు మాట్లాడుతున్నాడంట. కారణాన్ని పుచ్చుకొని కారణముగా పుట్టిన మనిషి, కారణ జన్ముడుగా పుట్టిన మనిషి కారణాన్ని మర్చిపోయి ఈ లోకములో వేరే కారణాలతో బ్రతుకుతున్నాడు.
వేరే వేరే కారణాలు. ఇల్లు కొనుక్కోవాలి, పొలం కొనుక్కోవాలి, ఇల్లు కట్టించాలి, కొడుక్కి పెళ్లి చెయ్యాలి, కూతురుకు పెళ్లి చెయ్యాలి, భార్యకి పట్టు చీర కొనుక్కోవాలి, భార్యకి నగలు కొనాలి. ఏమండి, ఎన్ని కారణాలు చెప్పుకుంటూ మనమొచ్చిన కారణాన్ని మర్చిపోయాము అంటే నిజంగా దేవుడు పరలోక ప్రకటన చేశాడు, నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి. ఎంత కాలము మీరు భూమి మీదికి వెళ్ళారు, ఎంతకాలం వెళ్ళిపోయారు, వెళ్ళినా అక్కడ ఇంక పనేమీ జరగటం లేదు, వెళ్ళిన పని జరగటం లేదు, వెళ్ళిన పని ఆగిపోయింది. మీ వలన ఈ ప్రకృతి ఎలా వ్యర్థమైపోవలే. ఒకసారి ఆలోచించండి. ఉదాహరణకి యేసుక్రీస్తు వారు మనందరికీ గుర్తుండిపోయే మాట చెప్పాడు, ఎప్పటికీ మనకు గుర్తుకొచ్చే మాట చెప్పాడు. ఏంటి అంటే, 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టులో పండ్లు వెతుకుతున్నాను, 3 సంవత్సరాల నుంచి నేను ఈ చెట్టులో పండ్లు వెతుకుతున్నాను, ఒక్క పండు కూడా కనిపించటం లేదు, కాపు కాయటం లేదు. అందుకు ఈ చెట్టు ఎందుకు భూమి మీద, దీన్ని నరికివేయండి అన్నాడు ప్రియులారా. అది చెట్టు గురించి కాదు, అది మన గురించే. అది చెట్టు గురించి కానే కాదు, మన గురించి. అసలు భూమి మీదికి వచ్చిన తర్వాత, కారణ జన్ముడుగా వచ్చిన నీవు కారణాన్ని మర్చిపోయి కుటుంబము కోసము, దేశము కోసము, సమాజము కోసము, అందరి కోసము బ్రతుకుతున్న నీవు కారణాన్ని మర్చిపోయి దేవునికి దూరం అయిపోతుంటే దేవుడు ఏమంటాడు తెలుసా? 3 సంవత్సరాల నుంచి ఒక చెట్టు ఎగ్జాంపుల్గా తీసుకున్నాడు. మనకైతే 70 సంవత్సరాల నుంచి, 60 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి, 50 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఏ చెట్టులో పండు కాయటం లేదు, ఫలాలు రావటం లేదు, ఏ చెట్టులో కాయ లేదు, ఫలాలు లేవు. అలాంటప్పుడు ఈ చెట్టుని ఎందుకు ఉంచాలి? ఈ చెట్టు వలన సారము, నీళ్లు సారం పీల్చుకుంటుంది, వేడిని మరి సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు చెట్టు పీల్చుకుంటుంది, భూమి సారము తింటుంది, నీళ్లు తాగుతుంది. అన్నిటిని తాగుతూ ఫలాలు ఇవ్వటం లేదంటే ఈ చెట్టు ఎందుకు అని దీన్ని నరికేయండి అంటున్నాడు యజమాని. నరికేయంటుంటున్నాడు యేసుక్రీస్తు వారు. అప్పుడు యజమాని ఏమంటున్నాడంటే, అయ్యా ఇంకా కొన్ని సంవత్సరాలు, ఇంకా 1 సంవత్సరం నాకు అవకాశం ఇవ్వయ్యా, ఈసారి మంచి ఎరువేసి నేను మళ్ళీ 1 సంవత్సరం అంతా చూస్తాను అని. దేవుడు మనకి అవకాశం ఇస్తున్నాడు అంటే, ఫలిస్తున్నావని, కారణ జన్ముడుగా నీ వచ్చావు అని మనం అర్థం చేసుకోవాలి. ఎవరో అర్థం చేయించేంత వరకు వెయిట్ చేయకూడదు సుమ. ఆకలి ఎవడో అర్థం చేయిస్తే గుర్తుకు రాదు, ఆకలి మనకే తెలుస్తుంది. అమ్మో నాకు ఆకలయ్యింది అని, నాకు ఆకలయిందని ఎవడో గుర్తు చేస్తే గుర్తుకు రాదు ప్రియులారా. నాకు ఆకలయిందని మనకే తెలుస్తుంది. అలాగే నేను ఎందుకు వచ్చాను అని ఎవడో గుర్తు చేస్తే కాదు, బైబుల్ గుర్తు చేసింది మనకి. రెండవది మనకి గుర్తుకు రావాలి, నేను ఎందుకు వచ్చాను ఈ లోకములోకి, నేను ఎవరి కోసం బ్రతకడానికి వచ్చాను, అసలు నా జీవిత కాలం ఏంటి, నా ఆయుష్ కాలం ఏంటి, నేను ఎవరి కోసం వచ్చాను, ఎవరి కోసం బ్రతకాలి, అన్ని కారణాలను మర్చిపోయి మనిషి తన కోసమే తాను బ్రతుకుతున్నాడు ప్రియులారా. తన కోసమే తాను, నీ కోసం నీవు బ్రతుకుతున్నావు, నా కోసము నేను బ్రతుకుతున్నాను. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశాలు, దేవుని సంకల్పము ఏమైపోతుంది మీరు ఆలోచించండి. అందుకే యేసుక్రీస్తు వారు తాను బ్రతికున్న కాలంలో ఒక మంచి మాట బైబిల్లో మనకు రాయించాడు ప్రియులారా. తాను బ్రతికున్న కాలములో తాను ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఆ మాట విని నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి, నిజంగా ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది కదా అని.
ఈ మాట మనకు కూడా వర్తిస్తుంది కదా అని చక్కగా మనం ఆలోచించాలి. ఏమని ఆ మాట ఒక్కసారి చదువుకుందాం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుకుందాం. చాలా అద్భుతమైన మాట. భూమి మీదికి వచ్చిన ప్రతి వాడు కూడా ఆలోచించవలసిన మాట. ఏంటి ఆ మాట అంటే, యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాట చదువుకుందాం. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి లోకమునకు వచ్చి ఉన్నాను. నేను తండ్రి యొద్ద నుండి బయలుదేరి నేను లోకమునకు వచ్చి ఉన్నాను. యేసుక్రీస్తు వారి జర్నీ ఎక్కడ నుండి ప్రారంభమైంది? తండ్రి యొద్ద నుండి జర్నీ ప్రారంభమైంది. తండ్రి యొద్ద నుండి జర్నీ ప్రారంభమయ్యి కన్యక గర్భవతిలోకి జరిగింది యేసుక్రీస్తు వారి జర్నీ. బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారి జర్నీ తండ్రి దగ్గర నుంచి బయలుదేరి కన్యక గర్భవతిలోకి జరిగింది. ఆ కన్యక గర్భవతి అయ్యి కుమారుణ్ణి అంటే యేసుక్రీస్తు వారిని మరి భూమి మీదికి తీసుకురావటానికి ఒక హండగా నిలిచింది మరియ తల్లి. యేసుక్రీస్తుని భూమి మీదకి తీసుకురావటానికి ఒక గర్భం అవసరము. ఆ గర్భము ఎలాంటి గర్భము అంటే పవిత్రమైన కన్యకగా ఉండాలి. అలాంటి గర్భం అవసరం వచ్చింది. తండ్రి దగ్గర నుంచి బయలుదేరాడు. ఇప్పుడు ట్రైను బయలుదేరింది అంటే అది ఆగాలి అంటే స్టేషన్ ఉండాలిగా. అది ఆగాలి అంటే స్టేషన్ ఉండాలి. ఇప్పుడు స్టేషన్ ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారు రావటానికి కన్యక గర్భము. ఆ కన్యక గర్భములో ఎన్ని మాసాలు ఉన్నాడు యేసుక్రీస్తు? 9 మాసాలు ఉన్నాడు. 9 మాసాల తర్వాత ఎక్కడికి వచ్చాడు? భూమి మీదకి వచ్చాడు. భూమి మీద ఎన్ని మాసాలు ఉన్నాడు? ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అంటే 33.5 సంవత్సరాలు ఉన్నాడు. ఈ 33.5 సంవత్సరాలు ఏం చేశాడు అంటే తండ్రి సంకల్పాన్ని నెరవేర్చాడు. తండ్రి అనుకున్న ఉద్దేశాలను నెరవేర్చాడు. తండ్రి ఏ విధంగానైతే భూమి మీద జరగాలనుకున్నాడో అవన్నీ కూడా భూమి మీద ఒకటి కూడా విడిచిపెట్టకుండా యేసుక్రీస్తు వారు అన్నిటినీ జరిపించాడు, అన్నిటినీ నెరవేర్చాడు. ఏమంటున్నాడు? నేను తండ్రి దగ్గర నుంచి బయలుదేరి లోకములోకి వచ్చి ఉన్నాను. ఏ లోకం? ఏ లోకాన్ని విడిచాడు? ఏ లోకమునకు వచ్చాడు? పరలోకాన్ని విడిచాడు, భూలోకానికి వచ్చాడు. ఇప్పుడు భూలోకానికి వచ్చిన ఆయన పనంతా పూర్తి చేసుకున్నాడు. అది యోహాను రాసిన సువార్త మనకు కనిపిస్తుంది. 17వ అధ్యాయము 4వ వచనం. చెయ్యుటకు నీవు నాకిచ్చి ఉన్న పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి తిని. 17వ అధ్యాయం 4వ వచనం. పరలోకము నుండి బయలుదేరి వచ్చిన యేసుక్రీస్తు వారు, ఈ లోకములోకి వచ్చిన యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడు అంటే, భూలోకానికి వచ్చిన నాకు చెయ్యటానికి నీవు పనిచ్చావు, ఆ పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చాను. భూమి మీదికి వచ్చిన ప్రతి వాళ్ళకి ఒక పని ఉందంట. ఆ పని ఏంటో తెలుసా? యేసుక్రీస్తు వారు గుర్తు చేస్తున్నాడు. ఏమని? చెయ్యటానికి నీవు నాకిచ్చిన పని. అది యేసుక్రీస్తు అయినా కావచ్చు, మోషే కావచ్చు, ఏలియా కావచ్చు, దావీదు కావచ్చు, నీవు కావచ్చు, నేను కావచ్చు. పుట్టిన ప్రతి వాడికి, ఆకారము ధరించుకొని వచ్చిన ప్రతి వాడికి జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయింపబడిన కాలము, నిర్ణయింపబడిన పనులన్నీ కూడా జగత్తు పునాది వేయబడక ముందే సిద్ధపరిచిన సత్క్రియలను చేయటానికి నీవు, నేను, మోషే, ఏలియా, యేసుక్రీస్తు, అపోస్తులు, ఎస్తేరు, రూతు, మరియమ్మ అందరూ వచ్చాం మనం. ఎందుకు? పరలోకపు తండ్రి పనులు చేయటానికి, పరలోకపు తండ్రి పని చేస్తూ పరలోకపు తండ్రి గొప్పవాడని చెప్పటానికి.
ఆయన్ని గొప్ప చేస్తే ఆయన నిన్ను గొప్ప చేస్తాడు. ఆయన్ని శిఖరాల మీకు ఎక్కిస్తే నిన్ను శిఖరాల మీదకి ఎక్కిస్తాడు. ఎప్పుడు చూసినా నీ కోసమే ఏడ్చుకుంటూ, ఎప్పుడు చూసినా నీ భార్య కోసమే ఏడ్చుకుంటూ, భర్త కోసమే ఏడ్చుకుంటూ, పిల్లల కోసమే ఏడ్చుకుంటూ, వచ్చిన కారణాన్ని మర్చిపోయి లోకములో బ్రతకాలి. నిన్ను నీవే బ్రతుకుకుంటూ ఆలోచించుకుంటుంటే వచ్చిన కారణాన్ని మర్చిపోయిన నీవు, అప్పుడు నీ గురించి ఎవరు ఆలోచిస్తారో తెలుసా? దేవుడు ఆలోచిస్తాడు. వెళ్ళాడు కానీ పని చేయకుండా దున్నపోతలా బ్రతుకుతున్నాడు, దున్నపోతలా తింటున్నాడు, త్రాగుతున్నాడు, లోకం మీద పడి తిరుగుతున్నాడు. అసలు వీడెందుకు లోకం పైన, వీణ్ణేం చేయి, ఖాళీ చేయి అంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వలె, మోషే వలె, అపోస్తులు వలె, ఒక ఎస్తేరు వలె, ఒక రూతు వలె కారణ జన్ములుగా బ్రతుకుతున్నావా? కారణ జన్ముడుగా జీవిస్తున్నావా? దేవుడు నిన్ను కారణ జన్ముడుగా పంపిస్తే అసలు వచ్చిన కారణాన్ని మర్చిపోయి అందరూ తమ సొంత కార్యక్రమాలనే చూసుకునుచున్నారన్నట్లుగా అందరూ ఎవడు పడితే వాడు, అందరూ వారి కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు, వాళ్ళ కార్యక్రమాలలో ఉండిపోయారు. దేవుని పని ఉండిపోయింది, మనుషులు వాళ్ళ పనిలో ఉండిపోయారు. దేవుని పని అలాగే ఉండిపోయింది. దావీదు గారు ఏమంటున్నారు? నేను నా తరము వారికి సేవ చేశాను, నా తరము వారికి సేవ చేసి నిద్రించాను. దేవుడు దావీదు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. దావీదు తన తరమ వారికి సేవ చేసి నిద్రించాడంట. నీవు నీ తరమ వారికి సేవ చేసి నిద్రించాలి, నేను నా తరమ వారికి సేవ చేసి నిద్రించాలి. యేసుక్రీస్తు తన తరమ వారికి సేవ చేసి నిద్రించాడు. అందరూ తరతరాలలో సేవ చేయటానికి, తరతరాలు యుగయుగాలు మనుషులు పుట్టుకొస్తున్నారు అంటే దేవుని సేవ చేయటానికి, దేవుని కార్యక్రమాలు జరిగించటానికి, ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చెయ్యటానికి నీవు నేను ఈ లోకములోకి వచ్చామయ్యా. మన పనులు చేసుకోవటానికి కాదు, మన కోసం మనం బ్రతకటానికి కాదు. మనము బ్రతికిన క్రీస్తు కోసమే, చచ్చిపోయిన క్రీస్తు కోసమే. చావైతే లాభము అన్నాడు పౌలు గారు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? నేను తండ్రి యొద్ద నుంచి బయలుదేరి లోకములోకి వచ్చి ఉన్నాను మరియు లోకమును విడిచి తండ్రి యొద్దకు వెళ్ళుచున్నానని వారితో చెప్పెను. రెండు విషయాలు గుర్తు చేశాడు. ఒకటి వచ్చాను, రెండవది నేను మళ్ళీ తండ్రి దగ్గరికి వెళుతున్నాను. ఒకటి తండ్రిని దగ్గర నుండి వచ్చాను, రెండవది మళ్ళీ తండ్రి దగ్గరికి వెళుతున్నాను. చూసారా, యేసుక్రీస్తు వారి గురి తండ్రి యొద్దకి వెళ్ళటం. నీవు నాకిచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చాను, ఒక్క పని కూడా విడిచిపెట్టలేదు. రాత్రి పగలు నేను కష్టపడ్డాను, పెళ్లి చేసుకోలేదు, పిల్లల గురించి ఆశ లేదు, భార్య పిల్లలు ఎవరు లేకపోయినా ఆయన వంశావళి పెరిగింది. ఎవరు లేకపోయినా క్రీస్తు వంశావళి చూడండి. ఈరోజంతా మనం క్రీస్తు వంశావళిలో ఉన్నాం. ఆయన మనల్ని రక్తముతో తన రాజ్యములోకి చేర్చుకున్నాడు. రక్తముతో కడిగి ఆయన మన కోసము శ్రమపడి ప్రాణం పెట్టి మనలందరినీ కొనుక్కున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు వారి జర్నీ తండ్రి దగ్గర నుంచి ప్రారంభమయ్యి కన్యక గర్భవతిలోకి వచ్చి, కన్యక గర్భవతి ద్వారా భూమి మీదకి వచ్చి, భూమి మీద నుంచి మరణించి తిరిగి లేచి, సమాధి చెయ్యబడి మరణాన్ని గెలిచి తిరిగి లేచి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడంటే ఎన్ని కార్యక్రమాలు జరిగాయి చూడండి. సేమ్ మనలాగే కదా, సేమ్ మనలాగే మనము కూడా వచ్చాము తల్లి గర్భములోకి, తల్లి గర్భము నుండి భూమి మీదకి వచ్చాము. కానీ పని మర్చిపోయాం, కారణాన్ని మర్చిపోయాము. యేసుక్రీస్తు వారు కారణాన్ని మర్చిపోలేదు,
కారణాన్ని అందరికీ గుర్తు చేశాడు. చిన్నప్పుడే 12 ఏటనే ఏసేపు మరియమ్మలకి ఏం గుర్తు చేశాడో తెలుసా? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? నేను నా తండ్రి పని కోసము ఒక కారణ జన్ముడుగా పుట్టాను. మీరు కూడా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు అంటే, వచ్చిన కారణాన్ని మనుషులందరూ మర్చిపోయారు. దాన్ని గుర్తు చేయటానికే, మళ్ళీ రిమైండర్ చేయటానికి, పాపములో నుంచి మనలను బయటకు తీయటానికి ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చాడంట. తండ్రి దగ్గర నుంచి ఈ లోకములోకి నేను వచ్చి ఉన్నాను, మరియు తండ్రితో ఈ లోకము నుండి, ఈ లోకము విడిచి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళుతున్నాను. చూసారా, తండ్రితో వారి జర్నీ స్టార్ట్ అయ్యింది, తండ్రితో ఎండ్ అయ్యింది, తండ్రి దగ్గరికి వెళ్ళి ఎండ్ అయ్యింది. మన జర్నీ తండ్రి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యింది. మన ఎండు, మన ముగింపు దేవుడి దగ్గర ఉండాలి. కానీ అలా జరగటం లేదు. మన ముగింపు నరకము దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. మన ముగింపు నరకము దగ్గరికి వెళ్ళి ఆగిపోతుంది. అలా ఆగకూడదు ప్రియులారా, నరకానికి వెళ్ళకూడదు ప్రియులారా. ఎందుకంటే నరకం భయంకరమైనది కదా. నరకానికి వెళ్ళకూడదనే కదా ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చి మనకి ఎన్ని విషయాలు చెప్పెళ్ళాడు, ఎన్ని మాటలు చెప్పెళ్ళాడు. ఆయన ఎన్ని మాటలు చెప్పెళ్ళాడు. ఆ మాటలన్నీ గుర్తు చేసుకో, ఆ మాటలన్నీ ఒక్కసారి ధ్యానించుకో, నీకే అర్థమవుతుంది దేవుడంటే ఏంటి. యేసుక్రీస్తు మన కోసం ఇన్ని శ్రమలు ఎందుకు పడవలసి వచ్చింది, యేసుక్రీస్తు ఆ లోకాన్ని ఎందుకు విడిచిపెట్టవలసి వచ్చింది, ఎందుకు ఈ లోకానికి రావలసి వచ్చింది అని ఒక్కసారి ఆలోచించు ప్రియులారా. ఒక లెటర్ వచ్చిందంటే ఏదో కారణం ఉందని కదా, ఒక ఫోన్ వచ్చిందంటే ఏదో పని ఉందనే కదా, ఒక వ్యక్తి మనల్ని పలకరించాడంటే ఏదో పని ఉందనే కదా. మరి యేసుక్రీస్తు వచ్చాడు అంటే, ఆ మహాలోకాన్ని విడిచి ఈ లోకానికి వచ్చాడు అంటే, మనమందరూ వచ్చిన కారణాన్ని మర్చిపోయాము కాబట్టి మళ్ళీ కారణాన్ని గుర్తు చేశాడు యేసుక్రీస్తు. నీవు కారణ జన్ముడివి అని గుర్తు చేశాడు, కారణ జన్ముడివి అని గుర్తు చేశాడు ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకము యాత్ర ముగించుకొని, యేసుక్రీస్తు వారు ఈ లోక యాత్ర ముగించుకొని వెళుతూ ఏమన్నాడో తెలుసా? 17వ అధ్యాయం 7వ నీవు నాకు అనుగ్రహించున్న మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. తండ్రి నాకు ఏవైతే చెప్పి పంపించాడో, తండ్రి ఈ లోకములోకి నాకు ఏవైతే చెప్పి పంపించాడో ఈ లోకములో మనందరికీ చెప్పాలని ఆ మాటలన్నీ కూడా యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు తెలుసా? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. తండ్రి ఆవేదన, తండ్రి మనస్సు, తండ్రి ఉద్దేశము భూమి మీద అనేక మందికి తెలియాలి. ఒక ప్రధానమంత్రి మాట్లాడుతున్నాడు అంటే ఎంతోమంది టీవీ వాళ్ళు, మీడియా వాళ్ళు ఈ ప్రధాన మాటలు దేశానికి అందించాలని ప్రతి ఒక్కరూ ఆయన నోటికి మైకు పెడుతున్నప్పుడు తండ్రి మాట్లాడుతుంటే యేసుక్రీస్తు వారు విని ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఈ లోకములో ప్రకటించాడు, ఈ లోకములో చెప్పాడు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహత్కార్యాలు చేశాడు. నీ గురించి నా గురించి చెప్పుకోవటం కంటే, ఈ లోకములో చరిత్రకారుల గురించి చెప్పుకోవటం కంటే, చరిత్రను సృష్టించిన ఆయన యేసుక్రీస్తు వారి గురించి ఎన్ని మాటలు మాట్లాడినా తక్కువే. ఎంత మాట్లాడినా తక్కువే. ఆయన గురించి మాట్లాడు, అనర్గళంగా మాట్లాడు, విస్తరించి మాట్లాడు. యేసుక్రీస్తు వారి గురించి లోకమంతటికి సాటి చెప్పు, లోకమంతటికి సాటి చెప్పు. యేసుక్రీస్తు గొప్పవాడని చెప్పు. ఇతరుల మతాలను కించపరచకుండా, ఇతర దేవుళ్ళను కించపరచకుండా, ఇతర మతాల జోలికి వెళ్ళకుండా, ఇతర గ్రంథాల జోలికి వెళ్ళకుండా, నీ దేవుడు గొప్పవాడు, నీవు నమ్ముకున్న యేసుక్రీస్తు లోక రక్షకుడు అని గళము విప్పి చెప్పు. అలాంటి ధైర్యము దేవుడు నీకు ఇస్తున్నాడు ప్రియులారా.
పిరికివాడలాగా ఏంటి నోరు విప్పకుండా, నోరు విప్పితే ఎవడో ఏం చేస్తాడని, నోరు విప్పితే ఎవడో నోటి మీద కొడతాడు అని పిరికివాడలాగా వెనక్కి వెళ్ళకు ప్రియులారా, ధైర్యముగా ముందుకెళ్ళు. ఎందుకంటే దేవుడు దగ్గరున్న మాటలన్నీ దేవుడు మనకి అనుగ్రహించాడు. యేసుక్రీస్తు వారు ఏమంటున్నా, నీవు నాకు ఇచ్చి ఉన్న అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను, వారు మాటలు అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చి తినని నిజముగా ఎరిగి నీ యొద్ద నుండి నేను బయలుదేరి వచ్చి తినని వారు నిజముగా ఎరిగి నమ్ముకున్నారయ్యా. ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఆరోగ్యము, ఆయుష్కాలము, ఈ జన్మ కారణ జన్మ. ఇది కారణ జన్మ. సూర్యుడికి పనుంది, గాలికి పనుంది, భూమికి పనుంది, వర్షానికి పనుంది, ప్రకృతిలో ఈ పంచభూతాలకు పనుంది. పంచభూతాలు కూడా మన కోసము పుట్టాయి, పంచభూతాలు కూడా పని కోసం పుట్టాయి. పంచభూతాలతో పాటు దేవుడు నిన్ను కూడా కన్నాడు అంటే నీకు కూడా పనుంది. పుట్టిన ప్రతిదానికి పనుంది, పుట్టిన కన్న ప్రతివాడికి పనుంది. పనిని మర్చిపోయి బ్రతికితే నిత్యాగ్ని దండన అనేది ప్రియులారా అందరికీ ఖచ్చితం. పని మర్చిపోకుండా, సత్క్రియలు మర్చిపోకుండా దేవుని పనిలో నువ్వు కొనసాగాలి. ఎవరో వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారని కాదు, నువ్వేం చేశావు. వాడు బోధిస్తున్నాడు, వీళ్ళు బోధిస్తున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారని కాదు, నువ్వేం చేశావని ప్రశ్నించుకో సహోదరా, ప్రశ్నించుకో. నేనేం చేశాను నా బ్రతుకులో నేనేం చేశాను, నేను నా ద్వారా దేవుడికి ఏం మేలు జరిగింది, నా ద్వారా దేవుడి పని ఏం జరిగింది అని ఒక్కసారి విమర్శ చేసుకో, ఆత్మ విమర్శ చేసుకో. నా ద్వారా దేవుడి పనేం జరిగింది అని. నీ ద్వారా నీ కుటుంబానికి మేలు జరిగిందేమో, నీ ద్వారా నీ బంధువులకి మేలు జరిగిందేమో, నీ ద్వారా నీ కుటుంబస్తులకి అన్ని మేలు జరిగాయేమో. నీ ద్వారా దేవుడికి ఏం మేలు జరిగింది నీ ద్వారా దేవుడికి? ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకో. ఈరోజు నీవు సజీవు లెక్కలు ఉన్నావు అంటే దేవుడు నిన్ను సజీవునిగా ఉంచాడు తన పని కోసం. ఆ పని మర్చిపోయి ఏదో కారణాలు చెప్పి లోకం మీద తిరిగావు అనుకో, ఒక్కరోజు నిన్ను దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడన్న సంగతి మర్చిపోకు సహోదరా. అందుకే చాలా జాగ్రత్తగా ఈ లోకములో మనం బ్రతకాలి. వచ్చిన కారణాన్ని మర్చిపోకుండా, నేను కారణ జన్ముడుగా ఈ లోకములోకి వచ్చాను, నేను వచ్చానంటే ఒక కారణం ఉంది, అది దేవుని పని అని నువ్వు మర్చిపోకుండా దేవుణ్ణి తలంచుతూ, దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటూ నువ్వు బ్రతకాలని కోరుకుంటూ